మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిద్రలేని సమస్య. సో చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు హ్యాపీగా బెడ్ ఎక్కి అట్లా పడుకుంటానే నిద్ర వచ్చేది, కానీ ఇప్పుడు మేము రాత్రి 2 అవుతున్నా నిద్ర రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి అసలు దీనికి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఇప్పుడు 30 ఏండ్లు దాటింది అనుకోండి, 30 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు చాలా మందికి నిద్రలేని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు జాబులు ఎట్లుండే, మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock. ఇప్పటికీ మన మైండ్లో ఎట్లుంటుంది, 9 to 5 జాబ్ అని మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు యూఎస్లో పని కావాలి, ఆ పని ఇండియాలో అవుతుంది, కానీ యూఎస్ టైమింగ్లో అవుతుంది. యూకేలో పని కావాలి, అది ఇండియాలో అవుతుంది, కానీ యూకే టైమింగ్లో అవుతుంది. ఇప్పుడు మనకు యూఎస్కు తేడా ఉంటుంది గంటలది, యూకేకి మనకు కూడా తేడా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ అనేసి ఒకటి ఉంటుంది. సర్కాడియన్ రిథమ్ అంటే ఇప్పుడు మనం ఏ టైంకి పడుకోవాలి, మనం అదే టైంకి పడుకోవాలి. ఓకే, అదే టైంకి లేస్తాం కదా, ఒక టైంకి అదే టైంకి లేవాలి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి ఏమో డయర్నల్ యానిమల్. అంటే డయర్నల్ అంటే డే టైంలో పడుకోవద్దు, డే టైంలో పని చేయాలి, నైట్ పడుకోవాలి. నైట్ పడుకోవాలి. ఇప్పుడు పాములు ఉంటాయి కదా, నాక్టర్నల్ ఉంటాయి. అవి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, కాక్రోచెస్, అవి నాక్టర్నల్ ఉంటాయి. అవి డేలా మనకు కనిపించవు, నైట్ టైమే కాక్రోచ్లు కనిపిస్తాయి. సో మనం మన జీవితాన్ని కాక్రోచ్ లాగా చేసుకుంటున్నాం. నైట్ మేలుకుంటాం, పొద్దున పడుకుంటాం. ఎందుకంటే యుఎస్ ప్రాజెక్ట్ ఉంది, ఆ టైంలో పని చేయాలి. స్వీడన్ ప్రాజెక్ట్ ఉంది, ఆ టైంలో పని చేయాలి. ఏమైపోతుంది, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ కంపెనీ ఒక 3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు స్వీడన్లో ప్రాజెక్ట్ నడుస్తుంది, ఈయన ఇండియాలో స్వీడన్ టైంలో పనిచేస్తుండు. మళ్ళీ తీసి యూఎస్ ప్రాజెక్ట్ వేసేస్తాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ స్లీప్ సైకిల్ చేంజ్ అవ్వాలి. మళ్ళీ ఒక 5-6 నెలలు అవ్వగానే మళ్ళీ ఆస్ట్రేలియాలో వేస్తాడు. మనిషి ఆడికి పోదు, మనిషి ఆడికి పోడు, ఈడికి వెళ్ళి రూమ్లో కూర్చొని పని చేస్తాడు. కొందరికైతే రొటేషనల్ షిఫ్ట్లు ఉంటాయి. 10 రోజులు ఒక టైం, మళ్ళీ 10 రోజులు ఒక టైం, మళ్ళీ 10 రోజులు ఒక టైం. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ 10 daysకి స్లీప్ సైకిల్ చేంజ్ అవుతుంది. అవును, దాంతో ఏమైపోతుందంటే స్లీప్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. అట్లా చాలామంది వస్తారు. సో ఒక ఆర్గానిక్ లాక్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. అంటే ఒక్కటే ఉండాలి కదా స్లీప్. మన భూమి ఎక్కడుంది, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉంటుంది. మన టెంపరేచర్ ఒక లాగా ఉంటుంది. మనకు డే టైం ఎప్పుడు ఉంది, మనం అప్పుడే పని చేయాలి, లేకపోతే ఆ దేశానికి పోయి పని చేయాలి. 10 రోజులకి షిఫ్టులు చేంజ్ అవుతున్నాయి. వాళ్ళకి అందుకే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇట్లా చాలామంది వస్తారు. ఒక పేషెంట్కి అయితే ఎట్లయిపోయిందంటే ఎవ్రీ 15-20 డేస్కి టైమింగ్ చేంజ్ అవుతుంది జాబ్ది. నేను అన్న ఇట్లాంటి జాబ్ ఎందుకు చేస్తున్నారంటే మళ్ళీ ఇట్లాంటి పే ఎక్కడ రాదంటాడు. మనం తీసుకున్న ఈఎంఐలకు, స్కూల్ ఫీజులకు మనకు ఈ కష్టం కంపల్సరీ. ఇంకా అయితే ఆయనకు మనం మందులు ఇచ్చినాము, అండ్ ఆయన ఏం చేసిండంటే ఎట్లనో మేనేజ్ చేయడం స్టార్ట్ చేసిండు ఆయన, అండ్ ప్రాజెక్ట్ చేంజ్ చేయించుకున్నాడు. ఓకే, అండ్ ఆయనకు దాని తర్వాత నిద్ర సెట్ అయిపోయింది. ఒక పేషెంట్కి ఎట్లయిపోయిందంటే ఇట్లనే ఉండి ఆయన జాబే పోయింది. ఎందుకంటే ఎవ్రీ కొన్ని రోజులకి వాళ్ళు షిఫ్ట్ చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ పోయింది, కానీ నిద్ర కూడా పోయింది. జాబ్ పోయింది అంటే అట్లా అలవాటు అయిపోయింది కదా బాడీ, ఇంకా అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. సో ఈ పేషెంట్కి కూడా 3 నెలల్లో మంచి నిద్ర రావడం స్టార్ట్ అయింది హోమియోపతి మెడిసిన్స్ తోటి. మళ్ళీ ఇప్పుడు ముసలోళ్ళు ఎందుకు అవుతుంది ప్రాబ్లం? ముసలోళ్ళకైతే ఉండదు కదా రొటేషనల్ షిఫ్ట్, రిటైర్ అయిన వాళ్ళకైతే ఉండదు కదా. అయితే ఏమవుతుంది అంటే ఎట్లయితే మన ఏజ్ పెరుగుతుంది కదా, మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. చిన్న పిల్లలు ఉంటారు, న్యూ బార్న్ పిల్లలు ఉంటారు, 15 hours 16 hours పడుకుంటారు. జర పెద్దగా అయినాక ఒక 10 hours పడుకుంటారు. టీనేజ్ అయిపోయినాక 20s 30s వచ్చినప్పటికీ 8 గంటలు 9 గంటలు పడుకుంటారు. ఏజింగ్ ఎట్లయితే మనిషి పెద్దగా అవుతాడు కదా, నిద్ర తగ్గుతుంది. సో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, నరాల బలహీనత ప్రాబ్లం తోటి వస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, నిద్రనే రావట్లేదు. ఎందుకు? పడుకోవడానికి ట్రై చేస్తా, కానీ ఈ నొప్పుల వల్ల నిద్ర వస్తలేదు.
ఈ నొప్పుల వల్ల నిద్ర కొన్ని రోజులు రాలేదనుకోండి, ఒక 2-3 నెలలు, అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. అయిపోతుంది ఇంకా. ఎస్ ఎస్ ఎస్. మళ్ళీ నిద్ర సరిగా రాకపోతే నరాల నొప్పులు పెరుగుతాయి, నరాల నొప్పి పెరిగితే నిద్ర సరిగా రాదు, ఎస్ ఎస్. అట్లా అయిపోతుంది. మళ్ళీ మందులు వాడతారు, పెయిన్ కిల్లర్లు వాడతారు, దాంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఇది ఒక చైన్ లాగా అయిపోతుంది అనమాట. అట్లా చాలామంది సఫర్ అవుతారు. మెయిన్ ఇది లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్లే కదా సార్, ఇదంతా కూడా మన చేతులారా చేసుకునేదే. అవును, ఇప్పుడు మనం 9 to 5 జాబ్ చూసుకున్నామంటే మనకు 8 గంటలు కరెక్ట్గా టైం ఉంటుంది కదా పడుకోవడానికి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, సాటర్డే రాగానే మొత్తం నైట్ ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని చూస్తారు. ఆ రోజు నిద్ర డిస్టర్బ్ అయిపోయిందా, మళ్ళీ సండే అట్లనే గడిచిపోతుంది. మళ్ళీ సండే నైట్ కూడా స్లీప్ డిస్టర్బ్డ్ ఉంటుంది. మళ్ళీ మండే నుంచి అదే 14 hours పని చేయడం, 15 hours పని చేయడం. కొందరైతే 2 జాబులు చేస్తారు. క్వాలిటీ స్లీప్ లేకపోతే ఆ వర్క్ అనేది అవుట్పుట్ క్వాలిటీ కూడా రాదు కదా సార్. అవును, రాదు. మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ ఆ డిస్టర్బ్డ్గానే ఉంటాం. డిస్టర్బ్డ్గానే ఉంటుంది. అయితే మనం స్లీప్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో అది ఇన్సామ్నియాకి లీడ్ చేస్తుంది. కరెక్ట్ వాకింగ్ చేయాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, కరెక్ట్ టైంకి తినాలి. ఈ 3 మనం మెయింటైన్ చేయాలి. బాడీ ఆటోమేటిక్గా మెయింటైన్ అయిపోతుంది. నైట్ టైము మామూలుగా ఎట్లా ఏ టైంకి పడుకుంటే కరెక్ట్గా నిద్ర పట్టే సమయం అనొచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ఫుల్ హెవీగా తిన్నా కూడా నిద్ర సరిగా రాదంటారు కదా. రాదు. ఓకే, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మేలు అంటారు? ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మేలు అంటే, నైట్ టైం మన డిన్నర్కి మన స్లీప్ టైంకి 2 గంటలు తేడా ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు పడుకుంటాం? ఎందుకంటే మన బాడీకి రెస్ట్ కావాలి. అంటే కోమాలో వెళ్ళిపోతుంది బాడీ. అంటే మన ఫంక్షన్స్ ఏం నడుస్తలేవు కదా, చేతులు ఊపుతలేము, కాళ్ళు మాత్రం పనిచేస్తుంటాయి, ఆర్గన్స్ మాత్రం పనిచేస్తుంటాయి. కానీ అవి కూడా ఆ స్పీడ్లో పనిచేయవు. ఏ స్పీడ్లో అయితే మార్నింగ్ పనిచేస్తాయి కదా, ఆ స్పీడ్లో పనిచేయవు. దాని స్పీడ్ కూడా తగ్గిపోతుంది. మన హార్ట్ రేట్ తగ్గిపోతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా జర రెస్ట్ తీసుకుంటుంది. మన మూత్రం ఎట్లయితే ఏ స్పీడ్లో అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది కూడా స్లోగా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనం ఫుల్గా తిన్నాం అనుకోండి, ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఉంటుందా? ఉండదు. గ్యాస్ట్రైటిస్, మలబద్ధకం, లేకపోతే అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్, హార్ట్ బర్న్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో అందుకే లైట్గా తినాలి నైట్ టైం. మళ్ళీ 2 గంటలు గ్యాప్ పెట్టుకోవాలి మనం నిద్రకి, మన తిండికి. అది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, రోజుకి 24 గంటలు ఉంటాయి. ఇది /3 చేయాలి. /3 అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే ఏంది? 8 గంటలు పని చేయాలి. 8 గంటలు మనకు ఏది కావాలో అది చేసుకోవాలి. 8 గంటలు మనం పడుకోవాలి. సూపర్ సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.